ఒక అడవిలో ఉడతలు, పక్షులు, పిట్టలు, కొన్ని రకాల జంతువులు హాయిగా నివసిస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఒకరోజు ఉడతకు, పిచ్చుకకు మధ్య ఒక చర్చ జరిగింది. ఉడత పిచ్చుకను ఇలా అడుగుతుంది. నువ్వు ఎప్పుడూ ఈ చెట్టు మీద కూర్చొని పాటలు పాడుతూ ఉంటావు. కానీ నేను రోజంతా పండ్లు, విత్తనాలు సేకరించాలి. నాకు చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు పిచ్చుక ఇలా సమాధానం చెప్పింది. పిచ్చుక నవ్వుతూ, ఓ ఉడతా, నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు? సేద తీరడానికి, ఆనందంగా గడిపేందుకు కూడా సమయం కావాలి కదా. అప్పుడు ఉడత ఇలా అంది. పిచ్చుక, ఈరోజే కాదు, రాబోయే శీతాకాలం కోసం కూడా ఆహారం దాచాలి. అప్పుడు ఎక్కడ పండ్లు దొరుకుతాయి? అప్పుడు పిచ్చుకకు ఉడత మాటలు నిజమనిపించాయి. పిచ్చుక ఆలోచించింది. అప్పుడు పిచ్చుక ఉడతతో ఇలా అంటుంది. నువ్వు చెప్పింది నిజమే ఉడత. ముందు నుండి సిద్ధంగా ఉంటే ఎప్పుడూ సమస్యలు తలెత్తవు. ఇప్పుడు పిచ్చుక కూడా కొంత ఆహారాన్ని సేకరించడం మొదలుపెట్టింది. శీతాకాలం వచ్చినప్పుడు ఉడత, పిచ్చుక సంతోషంగా తింటూ కాలాన్ని గడిపాయి. ఈ కథ నీతి ఏంటో తెలుసా ఫ్రెండ్స్? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుగా సన్నద్ధంగా ఉంటే మంచిది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.